డేంజర్లో తాజ్ మహల్. అది తాజ్ మహల్ కాదు, తేజో దేవాలయం. తాజ్ మహల్ ఈ పేరు వింటే అందరికీ గుర్తొచ్చేది అది ప్రేమకు చిహ్నమని. అసలు షాజహాన్ 4వ భార్య ముంతాజ్ మరణించడంతో ఆవిడ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు షాజహాన్. అలాంటప్పుడు ముంతాజ్ పై షాజహాన్ కు ప్రేమ ఉన్నట్టా? ఒక్కసారి ఆలోచించండి. మన చరిత్రని, వాస్తవాన్ని మొఘల్ పాలకులు దాచిపెట్టారు. నిజానికి తాజ్ మహల్ ప్లేస్ లో ఓ శివాలయం ఉండేది. ఆ ఆలయం పేరే తేజో మహల్. వాస్తవానికి అక్కడున్న ఆలయాన్ని కూల్చివేసి ఆ పాలరాతి కట్టడాన్ని నిర్మించారు. వాస్తవంగా ఏ ముస్లిం సౌధాల పేర్లకు మహల్ అని వాడరు. కేవలం హిందూ భవనాలకు మాత్రమే ఆ పేరు వాడతారు. అందరం అనుకుంటున్నట్టుగా ముంతాజ్ అనే పేరు తాజ్ గా మారలేదు. తాజ్ మహల్ పై ఉన్న ఒక పెచ్చు ఊడి అక్కడ రాతిని కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా పరీక్షించినప్పుడు ఈ విషయం తెలిసిందట. అంతేకాదు, ఇది తాజ్ మహల్ కాదు, తేజో మహల్ అని నిర్ధారించడానికి 108 రుజువులు చూపారట చరిత్రకారులు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మహల్ చుట్టూ మన హిందూ దేవాలయాలకు ఉన్నట్టుగా ఉండే ద్వారాలన్నీ షాజహాన్ మూసేయించారట. చరిత్ర తెలియకపోవడం వల్ల అది నిజంగా ప్రేమకు చిహ్నంగా భావిస్తూ కోట్ల మంది పర్యాటకులు దీన్ని సందర్శిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఈ కట్టడంలో పగుళ్లు ఏర్పడినట్టు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోని 7 వింతల్లో తాజ్ మహల్ ఒకటిగా పేరు పొందడంతో నిత్యం వందలాది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తూ ఉంటారు. దీంతో భారత ప్రభుత్వానికి ఆదాయం కూడా అధికంగానే సమకూరుతుంది. అయితే తాజాగా తాజ్ మహల్లో పగుళ్లను పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. పగుళ్ల నుంచి నీరు కారుతున్నట్టు, వెంటనే మరమ్మతులు ప్రారంభించాలని తేల్చారు. రిపేర్ను గుర్తించేందుకు పురావస్తు శాఖ బృందం లైట్ డిటెక్షన్, రేంజింగ్ తదితర సాంకేతికతను వినియోగించింది. ఇది రిమోట్ సెన్సింగ్ టెక్నిక్. లేజర్ ఉపయోగించి వస్తువుల దూరం, నాణ్యతను కొలవడానికి ఉపయోగపడుతుంది. ఈ టెక్నిక్ ఒక వస్తువు లేజర్ పల్స్ ను పంపుతుంది. ఆ కాంతి తిరిగి రావడానికి పట్టే సమయాన్ని కొలుస్తుంది. ఈ సాంకేతికతో పాటు గోపురంలోని లోపాలను గుర్తించడానికి జీపీఎస్ స్కానర్, డ్రోన్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు. తొలిసారిగా తాజ్ మహల్ ఔరంగజేబ్ కాలంలో 1652లో నీళ్లు లీక్ అయ్యాయి. ఆ సమయంలో మరమ్మతులు చేపట్టారు. ఆ తర్వాత 1872లో మరోసారి నీళ్లు లీక్ అవ్వగా అప్పటి ఇంజనీర్ జేడబ్ల్యూ అలెగ్జాండర్ రిపేర్ పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత 1941లోనూ మరమ్మతులు చేపట్టారు. అయితే తాజాగా కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. ఏది ఏమైనా తాజ్ మహల్ కట్టడం కన్నా ముందు ఆ ప్రదేశంలో తేజో మహాలయ శివాలయం ఉందని కొన్ని ఆధ్యాత్మిక మత సంస్థలు ఇప్పటికీ ఆరోపిస్తూనే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.